హాయ్ ఫ్రెండ్స్. సో ప్రజెంట్ మేము వచ్చేసి బ్రాసోవ్ అనే ఒక ప్లేస్లో ఉన్నాం అనమాట. ఇది కూడా రొమానియాలో ఒక మంచి సిటీ. సో ఇక్కడ మేము ఇక్కడ ట్రిప్కి వచ్చాము. మీకు ఇక్కడ చూపిస్తాను ఎలా ఉంది ఏంటి ఈ సిటీ అనేసి అని చెప్పి. సో మేము మార్నింగే దిగాము. సో ఇప్పుడు అపార్ట్మెంట్కి వెళ్తున్నాం. ఇక్కడ సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాము. సో మేము ఇంకా వేరే ఫ్యామిలీస్ అందుకు వచ్చామన్నమాట. సో ఇది మన అపార్ట్మెంట్. సో ఎంటర్ అవ్వగానే మన పయ్య మేము రాత్రి అంతా ట్రావెల్ చేసి వచ్చాము కదా, ఛార్జింగ్ లేదని ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని నేను సెట్ చేస్తున్నాడు. సో పదండి మీకు నేను ఇల్లు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేసి. ఏంటంటే ఇక్కడ జస్ట్ మనం ఈ అపార్ట్మెంట్ తీసుకుని మనం అట్లీస్ట్ ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ దొరకదు కదా, సో ఇక్కడ మనమే వండుకొని తినొచ్చు అనే ఉద్దేశంతోనే సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాం అనమాట. చూడండి, ఇది అపార్ట్మెంట్ చాలా బాగుంది. అందులో ఇది ఏంటి అంటే సిటీ సెంటర్లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్. ప్లస్ ఇది బిల్డింగ్ వచ్చేసి చాలా పాతది. ఓకే, మనకేంటి అంటే సిటీ సెంటర్లో ఉంటే కొంచెం ప్లేసెస్ తిరగడానికి, సిటీ అంతా తిరగడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ బుక్ చేసుకున్నాము. సో తను వచ్చేసి దుర్గా అనమాట, పార్థివ వైఫ్. ఇక్కడ ఉన్నారు చూడండి మా వైఫ్ ఇంకా దివ్య. సో మేమందరం వచ్చాం అనమాట. సో ఈరోజు మేమందరం సిటీ అంతా తిరిగి మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ మీకు ఫస్ట్ ఏంటంటే మన విండో నుంచి మెయిన్ సెంటర్ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మెయిన్ సెంటర్. ఇక్కడ వచ్చేసి ఓల్డ్ చర్చ్ అనేసి అని ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ ఈ ప్లేస్కి ఏంటి అంటే ఈ టైంలో రావాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ డిసెంబర్ మంత్ అంతా క్రిస్మస్ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట. సో మనకి నవంబర్ ఎండ్ నుంచి జనవరి మిడ్ వరకు కూడా ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటాయి మ్యాక్సిమం యూరోపియన్ కంట్రీస్లో. సో అది మనము ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చాం అనమాట. మన సిటీ నుంచి ఇక్కడ చూద్దాం ఈసారి కొత్తగా కొంచెం అనేసి అని చెప్పి. సో ఇది ఫ్రెండ్స్ సిటీ నేను చూపిస్తాను ఇంకా. సో ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా అలాగ సిటీ వాక్ వెళ్తాము. సో చూద్దాం ఇంకా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అనేసి అని కంటిన్యూ చేస్తాం మన డేలో. అక్కడ చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ ఈవెంట్ ఉందన్నమాట. సో ఈవెంట్ కోసం అని చెప్పి చిన్న చిన్న స్టాల్స్ పెడుతున్నారు ఇక్కడ కింద. సో వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. సో ఈ లోపల మేము ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. సో ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు సిటీ వాక్ వెళ్తున్నాం అందరం ఫ్రెష్ అప్ అయ్యేసి. ఈ స్టాల్స్లో ఏముంటాయి ఏంటి అనేసి అని మనం ముందు మాట్లాడుకుందాం. ఇంకా పోయేటప్పుడు వీడియోలో చెప్తాను నేను. సో రెడీ అయ్యాము, అందరం కిందికి వచ్చేసాము అనమాట. సో ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు మా వైఫ్ అండ్ దివ్య. ఓకే, సో అలా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూసారు కదా బయట చైర్స్ వేసే ఇవన్నీ ఇక్కడ. సో ఈ సిటీ అంతా వచ్చేసి మ్యాక్సిమం మనం ఉండేదంతా ఇప్పుడు ఓల్డ్ సిటీ అనమాట ఇదంతా. సో న్యూ సిటీ అంతా కొంచెం అటు సైడ్ ముందుకు ఉంటుంది. మనం ఇక్కడ ఈ ఓల్డ్ సిటీలో ఎందుకు తీసుకున్నామంటే చుట్టుపక్కల చూడడానికి ప్లేసెస్ అంతా ఇక్కడే అనమాట. ఈ సరౌండింగ్స్ 2 కిలోమీటర్ సరౌండింగ్స్లోనే మొత్తం అంతా మనం ఈ సిటీని చూడొచ్చు. చాలా బాగుంటాయి స్ట్రీట్స్ కానీ ఇవన్నీ. చూడండి ఇక్కడ ఇంకా స్టాల్స్ అరేంజ్ చేస్తున్నారు. ఈ సిటీకి ఏంటి ఫేమస్ అంటే ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్ వచ్చి. సో ఇక్కడ వచ్చేసి ఈ ఆర్కిటెక్చరే చాలా ఫేమస్ అనమాట సిటీ మొత్తానికి. ఇది ఒక 2 to 3 కిలోమీటర్ సరౌండింగ్స్ ఉంటుంది ఈ స్ట్రక్చర్స్ అంతా. ప్రతి స్ట్రీట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఈ వింటర్ ఉంటుంది కదా, సో ఈ మనకి ఇక్కడ స్నో పడుతుంటుంది మంచిగా. అసలు చాలా బాగుంటుంది అనమాట ఈ టైంలో ఈ సిటీ మొత్తం. అందులో వీళ్ళు ఏంటి అంటే డిసెంబర్ మంత్ అంటే వీళ్ళకందరికీ సెలబ్రేషన్స్ అనమాట. సో ఇట్లా స్ట్రీట్స్ అన్నీ ఫుల్ డెకరేట్ చేస్తారు. లైట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. ప్రతి షాప్ ముందు కూడా మంచిగా వీళ్ళు క్రిస్మస్ ట్రీస్ కానీ ఇట్లా చాలా డెకరేషన్ చేసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని సేల్స్ చేసుకుంటుంటారు. ఇక్కడ మనకు ఈ స్ట్రీట్ మొత్తం కూడా ఇవే అనమాట. మనకు ఫుడ్ కోర్ట్స్ కానీ ఇట్లా వడాఫోన్ స్టోర్స్, తర్వాత మోస్ట్లీ షాపింగ్ స్ట్రీట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మేమేంటి అంటే ఇక్కడ సిటీ పై నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది బ్రాసోవ్ అనేసి అని చెప్పి అక్కడ పేరు రాసి ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే సిటీ మొత్తం చూడొచ్చు అనమాట. సో దానికోసం వెళ్దామని చెప్పేసి అని వెళ్తున్నాం నడుచుకుంటా. ఇక్కడ చూడండి పూలతో వీళ్ళు ఎంత బాగా ఇల్లు డెకరేట్ చేశారు. బట్ ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా ఓల్డ్ అనమాట. అరౌండ్ 1804, 1805 ఆ టైంలో 18th centuryలో కట్టినట్టు అనమాట ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా. వీళ్ళు ఏంటి అంటే ఎప్పటికప్పుడు వీటిని రెనోవేట్ చేసుకుంటా ఆ స్ట్రక్చర్ని పోనీకోకుండా అలాగే కాపాడుకుంటూ ఉంటారు అనమాట. సో అది ఈ సిటీకి ఒక బ్యూటీ అనమాట. ఇప్పుడు ఆటం కదా, ఆటం అయ్యేసరికి చెట్లకు ఉన్న ఆకులని రాలిపోయాయి. సో ఇప్పుడు అలా స్ట్రీట్స్ అని ప్రతి బిల్డింగ్ కనపడుతుంది. మనం ఇక్కడ బిల్డింగ్స్ పైన చూసామనుకో ఏదో ఒక కనురెప్ప ఓపెన్ చేస్తే అలా ఉంటుంది. ఏంటంటే ఇది రష్యన్ టెక్నాలజీ అనమాట. వాళ్ళు అప్పట్లో యుద్ధాలు చేసేటప్పుడు కానీ అందుకు ఎవరన్నా అటాక్ చేయడానికి వస్తున్నారు అనుకోండి,
ఆ చిన్న ఓపెన్ ప్లేస్లో ఒక విండో లాగా ఉంటుంది, అక్కడ నుంచి చూసి వాళ్ళని అటాక్ చేసేవాళ్ళు అనమాట. సో అలా ప్రతి బిల్డింగ్ పైన మ్యాక్సిమం అలాగే ఉంటుంది ఇక్కడ స్ట్రక్చర్ అంతా. చూడండి అసలు స్ట్రీట్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. సో ఇక్కడ మ్యాక్సిమం చెప్పాను కదా, ప్రతి బిల్డింగ్లో కింద ఏదో ఒక స్టోర్ కానీ ఒక షాప్స్ కానీ అలా ఉంటాయి. సో ఇక్కడంతా లోకల్ ఫుడ్డే ఎక్కువ ఉంటుంది అనమాట. సో మేము ఎప్పుడు అంతగా టేస్ట్ చేయలేదు కానీ బట్ బాగానే ఉంటుంది అని చెప్పారనమాట. బట్ ఇక్కడ ఏంటి అంటే ఒకటే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది మనకు. సో అది కూడా బాగానే ఉంటుంది, బట్ మన ఇండియన్ వాళ్ళు చేయాలంటే ఇక్కడ లోకల్స్ చేస్తారు. సో అక్కడ పైన మీకు వైట్ కలర్లో కనపడుతుంది కదా బ్రసోవనెస్ అని చెప్పి, ఆడ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ రోప్వే ఉంటుంది. మనము ఇక్కడ టికెట్ తీసుకునేసి పైకి వెళ్ళి ఆ పాయింట్ నుంచి ఆ బ్రసోవనే పేరు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. వెళ్ళి అక్కడ నుంచి సిటీ అంతా వ్యూ చూడొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఈ స్ట్రీట్స్ అన్నీ మేము అలా చూసి తర్వాత అక్కడికి వెళ్దాం అనేసి ప్లాన్ చేసాము. సో చూడండి ఇక్కడ వెళ్తున్నాం అనమాట, దాని దగ్గరికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. బట్ ఇక్కడ నీకు మెయిన్ ఇక్కడ సిటీ చూడడానికే రావాలి, చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా. ఎస్పెషల్లీ డిసెంబర్ టైంలో రావాలి, అప్పుడే నీకు ఆటమ్ పీరియడ్ కదా, ఆకులని రాలడము, తర్వాత కొన్ని చెట్లు కలర్స్ గ్రీన్ కలర్ నుంచి పింక్ కలర్ ఆరెంజ్ కలర్ కలర్ మారిపోయి ఉంటాయి. కొన్ని ఆకులు రాలిపోయేసి కిందంతా ఏదో ఒక రెడ్ కలర్ పెయింట్తో పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి ఒక చిన్న ఫోర్ట్ లాగా వెళ్తున్నాం అనమాట ఇది. సో ఇక్కడ ఈ ఫోర్ట్లో ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఏంటి అంటే ఇక్కడికి వచ్చి వార్ చేసిన వాళ్ళు ఎవ్వరూ గెలవలేదన్నమాట. సో అలాంటి యుద్ధ నీతి అంటారు చూసారా, అలాంటిది ఒకటి పెట్టారనమాట. చాలా బాగుంది చూడడానికి, నాకు భలే డిజైన్గా వీళ్ళు బాగా కట్టారనిపించింది. ఏంటి అంటే డిఫరెంట్ స్టేట్స్ లాగా ఉంటాయి కానీ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ ఇక్కడ వార్ చేసేటప్పుడు వీళ్ళదొక ఏమంటాము టాక్టిక్గా వాడారనమాట. సో అందుకు ఈ స్ట్రక్చర్ చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, సో సైనికులు ఇట్లా మొత్తం రౌండప్ చేసేసి వాళ్ళని శత్రువులను ఇక్కడ ఈ మధ్యలోకి వచ్చి నిలబెట్టేవాళ్ళు, వీళ్ళ పైనుంచి వాళ్ళపైన అటాక్ చేసేవాళ్ళు అనమాట ఈ స్ట్రక్చర్ని. సో ఇదంతా ఏంటి అంటే వుడన్తోనే కట్టారనమాట, పైన పెంకులు. ఓకే, సో ఈ ఒక్కటే వాల్ ఇదంతా వుడన్తోనే చేశారు మొత్తం. అసలు చూడండి, ఇంకా వీళ్ళు దాన్ని అలాగే మెయింటైన్ చేస్తున్నారు. చాలా ఇది చూడడానికి ఇదన్నమాట స్ట్రక్చర్. ఈ సిటీకి ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే చుట్టూ కొండలే అన్నమాట. సో అందుకు ఎవరైనా వచ్చి వార్ చేయాలన్నా కూడా వాళ్ళకి అదొక డ్రాబ్యాక్ అన్నమాట. సో వాళ్ళు అప్పట్లో ఈ ఫోర్ట్ని పక్కన ఫోర్ట్ ఉంటుంది, ఆ ఫోర్ట్కి ఇది ఒక మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడి నుంచే వాళ్ళని ఎవరిని రానికోకుండా ఇక్కడ హోల్డ్ చేసేసి అందరిని ఇక్కడ వాళ్ళని స్మాష్ చేసేవాళ్ళు. సో అలా కట్టారు ఈ స్ట్రక్చరు, బట్ పాడైపోకుండా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. కిందంతా స్టోను, అంత సైడ్స్కి అంతా వుడ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న పార్క్ ఉంది. సో ఇక్కడ చూసారా, ఇలా మనము దీని పక్కనంతా కొండే అనమాట, చాలా పెద్దది. సో ఇక్కడ నుంచి చుట్టూ సరౌండింగ్స్ అంతా కూడా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. సో ఎవరన్నా శత్రువులు రావాలన్నా కూడా చాలా కష్టం ఇక్కడికి. సో అందరం అలా సో ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ రోప్వే దగ్గరికి వెళ్తాము. ఇక్కడ టికెట్స్ కొనుక్కొని మనము హిల్ పైకి ట్రావెల్ చేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే అనమాట కేబుల్ కార్స్. సో ఇవి ఒక కార్లో మ్యాక్సిమం 10 మెంబర్స్ అనమాట అలౌడ్. సో వీళ్ళు ఏంటంటే 10 పీపుల్ని అలా పంపిస్తారు. సో అలా మనం పైకి వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే జనాలు ట్రెక్కింగ్ బాగా చేస్తారనమాట. సో ట్రెక్కింగ్ చేసే వాళ్ళు రూట్ ఉంటుంది, ఆ రూట్ అమ్మడి వెళ్ళచ్చు. సో ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళ కోసం అనేసి ఈ కేబుల్ కార్ అనమాట. సో మ్యాక్సిమం ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే సైకిల్స్ ఇవి తీసుకెళ్తారు. వచ్చేటప్పుడు రిటర్న్లో పైనుంచి బాగా స్టంట్స్ చేసుకుంటా అలా తొక్కుకుంటా కిందికి వస్తారు. సో ఇప్పుడు నేను మీకు సిటీ వ్యూ చూపిస్తాను చూడండి. పైన మనం బ్రసోవ్ అనే పేరు చెప్పాం కదా, సో అక్కడి నుంచి అనమాట ఈ సిటీ వ్యూ. చూడండి అసలు సిటీ అంతా ఎంత బాగుందో, చుట్టూ కొండలు, కింద వచ్చేసి అన్ని ఇల్లులు అనమాట. మొత్తం అంతా కూడా లైక్ ఆరెంజ్ కలర్లో కనపడుతున్నాయి కదా. సో ఇది మనం ఉంటున్నామని చెప్పాం కదా, ఆ సిటీ అంతా ఇది ఇక్కడ సెంటర్ ఆఫ్ సిటీలో మనం ఉంటాము. సో ఇక్కడ నుంచి మేము
అలా వ్యూని అంతా ఎంజాయ్ చేసామన్నమాట. చేసేసి చూడండి, మీకు కూడా చాలా బాగుంటుంది వ్యూ. అసలు చాలా పెద్దది సిటీ. సో ఇదంతా ఓల్డ్ రెడ్ కలర్ అంతా ఓల్డ్ సిటీ. సో అటు సైడ్ వైట్ కలర్ బిల్డింగ్స్ అని కనపడుతున్నాయి కదా, అదే న్యూ సిటీ అనమాట. సో అది ఫ్రెండ్స్ వ్యూ. సో ఇప్పుడు ఏంటంటే మేము ఇంకా తిరిగి మళ్ళీ కిందికి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే 4:30కే సన్సెట్ అయిపోద్ది. సో అందుకు మనకు త్వరగా చీకటి పడుతుంది అనమాట. సో చూడండి, స్ట్రీట్స్ అంతా లైట్స్ అని రెడీ చేస్తున్నారు. పైన లైట్స్ ఉన్నాయి కదా, అవి ఒక ఈవెంట్ నడుస్తుంది. సో ఆ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి లైట్స్ ఆన్ చేస్తారు. నేను ఆ వీడియో కూడా మనకు పెడతాను అనమాట మన ఛానల్లో. చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మా డే 1 బ్రసౌల్ ఎలా గడిచింది. సో హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.